నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 మే 5వ తేదీ మంగళవారం నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదం నుండి వృశ్చిక రాశిలో, ధనుసు రాశిలో మూలా నక్షత్రం 2వ పాదం వరకు సంచరిస్తాడు. అంటే జ్యేష్ఠ నక్షత్రంలో 3, 4 పాదాలు, మూలా నక్షత్రంలో 1, 2 పాదాల వరకు సంచరిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12:54 వరకు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మార్పు వల్ల 12 రాశుల వారికి కలిగే ఫలితాలు, ప్రభావాలు, పరిహారాలు, నక్షత్రాల ప్రభావాలు అన్నీ కూడా ఇందులో తెలుసుకుందాము. ముందుగా పంచాంగం. మే 5, 2026 ఈరోజు తిథి కృష్ణపక్ష చవితి రోజంతా ఉంటుంది. నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 12:50 వరకు, ఆపై మూలా నక్షత్రం. రాశి సంచారం మధ్యాహ్నం 12:50 వరకు వృశ్చిక రాశి, అనంతరం ధనుసు రాశి. విశేషం ఏమిటంటే ఈరోజు నరసింహ జయంతి మరియు సంకష్టహర చతుర్థి ఈరోజు. కాబట్టి ఇది పంచాంగ వివరాలు. ఇక రాసుల వారీగా ఫలితాలు చెప్పుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చంద్రుడు ఈరోజు 8, 9 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. వీరికి చంద్ర ఫలితం మిశ్రమంగా ఉంటుంది. మధ్యాహ్నం వరకు కూడా కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. మధ్యాహ్నం తర్వాత కొద్ది అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు కూడా అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. అయితే ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది. విద్యార్థులకి ఫలప్రదమైన సమయంగానే గోచరిస్తోంది. కొత్త బాధ్యతలు అయితే రావచ్చు అనేది సూచిస్తుంది. వాహన కొనుగోలుకి అవకాశం ఉంది ఈరోజు. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి ప్రథమార్థం బాగుంటుంది. చంద్రబలం. ఆర్థిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు అనేది సూచిస్తుంది. కుటుంబంలో సౌకర్యం, స్థిరత్వం అన్నీ కూడా పెరుగుతాయి ఈరోజు. వృత్తిపరంగా స్థిరత్వం లభిస్తుంది. పొదుపు ప్రణాళికలు మేలు చేస్తాయి కాబట్టి వీటిపై దృష్టి పెట్టండి ఈరోజు. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 6, 7 రాశుల మీదుగా చంద్రబలం బాగుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. బహుమతులు లేదా లాభాలు కలగవచ్చు ఈరోజు. వైవాహిక జీవితంలో ఆనందం, అపార్థాలు తొలగిపోతాయి. ఆనందంగా ఉంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. కమ్యూనికేషన్ పెరుగుతుంది. అధికారుల సపోర్ట్ లభిస్తుంది ఉద్యోగస్తులకి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొద్దిపాటి జాగ్రత్తలు, అవకతవకలు జరిగే అవకాశం ఉంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈరోజు. మానసిక ఒత్తిడి అలాగే కొద్దిగా పొందే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. సహనం అవసరం ఈరోజు కర్కాటక రాశి వారికి. వివాదాలకు దూరంగా ఉండటం కూడా చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారికి. ఈరోజు ఫలితాలు చాలా అధమంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సింహరాశి. సింహరాశిని అనుసరించి 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. వ్యాపారంలో సాధారణ లాభాలు. రిస్క్ తీసుకోవద్దు వ్యాపారస్తులు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలం ఈరోజు వారి ఫలితాలకి. ఆస్తి తగాదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఉంటాయి ఈరోజు. ప్రయత్నించండి. కన్యారాశి. కన్యారాశిని అనుసరించి 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. పాత బాకీలు అయితే వసూలు అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు, ప్రయత్నాలు మొదలవుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది ఉద్యోగస్తులకి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు ఆలోచించి చేయాలి. అంత అనుకూలం లేదు ఈరోజు. తులారాశి. తులారాశి వారికి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం.
ఆదాయ వృద్ధి అయితే చెందుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కంటి సమస్యలు ఎదురవ్వచ్చు. ఈరోజు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు విద్యార్థులకి మంచి అనుకూలంగా ఉంది. కోర్టు కేసుల్లో అనుకూలత ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు కోర్టు కేసులు ఉన్న వారికి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో నుండి 1, 2 రాశుల మీదుగా చంద్ర సంచారం. మధ్యాహ్నం వరకు ఖర్చులు అధికంగా కనిపిస్తాయి. ఆ తర్వాత ధన లాభాలుంటాయి. ఈరోజు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి వారు. రీసెర్చ్ రంగం వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరికి ఈరోజు గుర్తింపు, మంచి ప్రతిష్టలు. ప్రమాద సూచనలు ఉన్నాయి. డ్రైవింగ్లో జాగ్రత్త అవసరం వృశ్చిక రాశి వారికి. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి నుంచి 12, 1 రాశుల మీదుగా చంద్ర సంచారం. మధ్యాహ్నం నుంచి చంద్ర సంచారం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉదయం పూట ఖర్చులు సూచిస్తున్నాయి. బంధువులతో మనస్పర్ధలు అయితే ఉన్నవి తొలగిపోతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. కెరీర్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో నిజాయితీ అవసరం అనేది సూచిస్తుంది. ఇక మకర రాశి. మకర రాశి నుంచి చంద్రుడు 11, 12 రాశుల మీదుగా చంద్ర సంచారం. మిశ్రమ చంద్రబలం. విదేశాల నుంచి ఆదాయం లభిస్తుంది. విదేశీ మార్గాల ఉన్నవారికి ధనలాభాలు అయితే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాలి ఈరోజు వీరు మకర రాశి వారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్తగా మారాలనుకున్న వారికి కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు అనుకూలంగా ఉంటాయి. డబ్బు లావాదేవీల్లో ఈరోజు ఎవరికి వాగ్దానం చేయవద్దు అనేది సూచిస్తుంది మకర రాశి వారికి. ఇక కుంభరాశి. కుంభరాశిని అనుసరించి చంద్రుడు 10, 11 రాశుల మీదుగా చంద్ర సంచారం. కుంభరాశి వారికి చంద్రబలం బాగా ఉంది. ఈరోజు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. వీరికి చాలా బాగుంది ఈరోజు కుంభరాశి వారికి. ఇక మీనరాశి. మీనరాశిని అనుసరించి చంద్రుడు 9, 10 రాశుల మీదుగా చంద్ర సంచారం బాగానే ఉంది. చంద్రబలం. ఆస్తి సమస్యల నుంచి ఈరోజు కొద్దిపాటి విముక్తి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి గోచారంలో. శని ప్రభావం వల్ల స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కెరీర్లో వేగంగా పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది అనేది మీనరాశి వారికి. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక నక్షత్ర ప్రభావాలు, వాటికి పరిహారాలు అన్నీ కూడా తెలుసుకుందాము. ఈరోజు గండమూల నక్షత్రాల జ్యేష్ఠ, మూల ప్రభావం ఉండటం వల్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. జ్యేష్ఠ నక్షత్రం వారికి బుధగ్రహం అధిపతి. ఇది రాక్షస గణ నక్షత్రం కాబట్టి రహస్యాలు తెలుసుకోవాలనుకునే కుతూహలం, ఇతరుల లోపాలను ఎంచడం వంటి లక్షణాలు ఉండొచ్చు ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి. పరిహారంగా ఓం ధామ్ అనే మూల మంత్రాన్ని 108 సార్లు జపించండి. సృష్టి గణపతిని పూజించటం వలన ఆటంకాలు తొలగుతాయి. ఇక మూల నక్షత్రం. దీనికి అధిపతి కేతువు. ఇది ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. మగవారికి కడుపు సమస్యలు లేదా పక్షవాతం వంటి అనారోగ్య సూచనలు ఉండవచ్చు. కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. పరిహారంగా గణపతి ఆరాధన మరియు నక్షత్ర గాయత్రి మంత్రం పఠించడం మంచిది ఈ మూలా నక్షత్రం వారికి. ఈరోజు ద్వాదశ రాశుల వారు కూడా నరసింహస్వామిని పూజించడం ద్వారా అన్ని రకాల భయాలు మరియు దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు, నక్షత్ర ఫలితాలు కూడా చెప్పుకుంటూ పరిహారాలు చెప్పుకున్నాము. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.